సోమవారం వెల్కమ్ టు న్యూస్ లోకల్. 5 ఏళ్ల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్లంక రామ సర్పంచ్ పాలకవర్గం వీడ్కోలు సభ పంచాయతీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మండపేట నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులుగా ఉన్న వీధి వెంకటరెడ్డి వార్డు సభ్యుల వీడ్కోలు సభ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సభలో పలువురు వారిని సత్కరించారు. ఈ సందర్భంగా వీధి వెంకటరెడ్డి మాట్లాడుతూ తన హయంలో నిధుల కొరత వల్ల సర్పంచ్గా తాను ఆశించిన అభివృద్ధి చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలో గ్రామ అభివృద్ధికి పాటుపడేవారు ఎవరు సర్పంచ్ అయినా తాను పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, పిఎస్సిఎస్ చైర్మన్ దూలం శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి సత్యబాబు, మాజీ సర్పంచులు రంకిరెడ్డి సత్యవతి, వెంకటేశ్వరరావు, వెన్నెటి సుబ్బారావు, మాజీ ఎంపీటీసీలు పోలిశెట్టి బ్రహ్మయ్య, పల్లిపాప, సాదారవి, పోలిశెట్టి గణేష్, మద్యంశెట్టి దొరబాబు, వీధి ప్రసాద్, వీధి గంగరాజు, ఎర్రంశెట్టి కామరాజు, పైపకాయల నాగేంద్ర, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మన పంచాయతీ బాడీ 5 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా నాకు చాలా ఘన సత్కారం జరిగింది. దీనికి మూల కారణం మన పంచాయతీ సెక్రటరీ గారు, స్టాఫ్ అందరూ. దీనికి సహకరించిన మన కేంద్రాలంగా వీధి వాళ్ళంగా ప్రజలు, అంటే పార్టీలకు అతీతంగా నేను ఏం కోరుకుంటున్నానంటే, రాజకీయం అనేది మనకి రాజకీయ ఎలక్షన్ లోనే మనకి పార్టీలు ఉండాలి. పార్టీలు అనేది మనకి రాజకీయ ఎలక్షన్ అయిపోయాక సర్పంచ్ ఎవరైనా సరే ఎవరిని ఎగిరి అందరూ కలిసి ఉంటేనే మనకి గ్రామ డెవలప్మెంట్ అవుతుందని కోరుకునేవాడిని. చిన్నప్పటి నుంచి కోరుకుంటే చిన్నప్పటి నుంచి సర్పంచ్ చేసి మన గ్రామాన్ని అన్ని విధాలా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటుంది. మాకు మా అదృష్టం ఏంటో కానీ మా బాడీ అంతా కలిపి ఎంతో చేద్దాం అనుకున్నాం కలగన్నాం, కానీ మా కళ ఏది నెరవేరలేదు. నేను ఎంతైతే ప్రజలందరూ నన్ను ఎంతో ఆనందంగా ఉత్సాహంగా భారీ మెజార్టీతో నెగ్గించారు, కానీ నేను మరి కోవిడ్ వచ్చిన విధానం హిందువుల్లో మొత్తం మనకి ఏంటంటే బ్యాడ్. నేను అనుకున్నదైతే నా గ్రామానికి నేను ఏమి చేయలేకపోయింది. ఇప్పుడు చేసినంత నా లెక్కల్లో చేసేట్టే కాదు, నా లెక్కలో అది ఊహిందంటే ఏమి చేయలేకపోయాను. భవిష్యత్తులో ఎవరు వచ్చినా సరే సర్పంచ్ కింద పార్టీలకు అతీతంగా మన గ్రామానికి అందరూ బాగా డెవలప్మెంట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఉంది, డిపార్ట్మెంట్ ఉంది. గతంలో అయితే మనకి మన సచివాలయం సిబ్బంది అయ్యి ఉండేవారు కాదు. ఇప్పుడు మనకి 2 లక్షల గ్రామ ప్రజలకి సచివాలయం సిబ్బంది అందువల్ల ఎవరికి ఏ పని కావాల్సిన ఏ ఇబ్బందులకి అందరికీ జరుగుతున్నాయి. గతంలో అయితే మొత్తం అంతా సెక్రటరీ గారు, మన గుమస్తా గారు చూసుకుంటూ సర్పంచ్ గారు. ఇప్పుడు అలాంటిది లేకుండా మన సచివాలయం వచ్చింది. మనకి ఏ ఇబ్బందులు లేకుండా అన్ని జరుగుతూ ఉంటాయి మనకి ప్రజలందరికీ. మెయిన్ అంటే నేను కళ అనేది ఏం జరగల. సర్పంచ్ నా చిన్నప్పటి నుంచి కోరిక, సర్పంచ్ చేయాలి, మన గ్రామాన్ని రాష్ట్రంలోనే ఉన్నతమైన సర్పంచ్ గా ఉండి మన గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలని ఎన్నో కోరికలు వచ్చింది పదవికి. ఎంత ఆనందంగా ఈ పదవి వచ్చినా అంత ఆనందంగా మన 2 గ్రామ ప్రజలు పార్టీలు అతీతంగా మన కూటమి నాయకులు ఏంటి, వైసీపీ నాయకులు ఏంటి, మొత్తం అందరూ ఇవాళ ఇంత ఘనంగా మా బాడీకి సన్మానం చేయడం నా జీవితంలో మర్చిపోను. ఎందుకంటే జరుగుతున్న తల్లిదండ్రుల నన్ను కన్నందుకు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నా ఉద్దేశ ప్రకారం ఇంత ఘనంగా నెగిటివ్ జరగదు, ఇంత ఘనంగా వీడ్కోలు జరగదు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నెగ్గినప్పుడు పార్టీలు ఉంటాయి, ఆ పార్టీ ఆన్ చేసుకుంటాం, ఈ పార్టీ మనం చేసుకుంటాం. అలాగే మన ఓడిపోయి కూడా చాలా మంది కలిసి రావు వీడ్కోలు అయినప్పుడు. అలాంటిది నాకు పార్టీలకు అతీతంగా 2 గ్రామ ప్రజలు నన్ను చాలా ఆదరించి ఇంత ఘనంగా